హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. అమెరికా చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుడు హోదాలో ప్రపంచంలోని చాలా దేశాల మీద వివిధ కారణాలను చూపెడుతూ ట్రంప్ విధించినటువంటి అదనపు సుంకాలను కొట్టివేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు కూడా మామూలుగా కాదని మొత్తం 9 మందితో కూడిన న్యాయమూర్తుల బృందంలో 6 ఒకే రకమైనటువంటి అభిప్రాయంతో తీర్పు వెల్లడించడం జరిగింది. కేవలం 3 న్యాయమూర్తులు మాత్రమే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సో 6 న్యాయమూర్తులు ట్రంప్ విధిస్తున్నటువంటి అదనపు సుంకాలని కొట్టివేస్తూ వాటిని వ్యతిరేకిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఫలితంగా ప్రపంచం మీద అమెరికా మోపినటువంటి అదనపు సుంకాలన్నీ కూడా ఒక్కసారిగా తగ్గిపోతున్నాయి. భారతదేశం మీద గతంలో ఉన్నటువంటి 10% టారిఫ్కి ఇప్పుడు రాబోతూ ఉంది. అదనంగా విధించిన సుంకాలన్నీ కూడా ఎత్తివేయబడుతూ ఉన్నాయి. మామూలుగా మనం అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. దాని ఫలితంగా మన మీద వేసిన అదనపు సుంకాలు ట్రంప్ ఆటోమేటిక్గా తగ్గిస్తానన్నాడు. 18% కుంచుతా అన్నాడు. కానీ ఇప్పుడు 18% కూడా కాదు, ఇంకా తగ్గుతాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10%కే మన ఎగుమతులు అమెరికాకు వెళ్ళే వాటి మీద 10% మాత్రమే సుంకాలు ఉండబోతూ ఉన్నాయి. అదే దాని మీద ట్రంప్ కూడా నిన్న స్పందించాడు. లేదు ఈ తీర్పు కరెక్టే కాదు, న్యాయమూర్తులు విదేశాల వలలో పడ్డట్టున్నారు. లేదు, నేను 1974 గ్లోబల్ టారిఫ్ చట్టాన్ని ముందు తీసుకొచ్చి ఈ చట్టం ప్రకారం మళ్ళీ 10% నేను సుంకాలు మోపుతాను, అదనపు సుంకాలు అని మాట్లాడాడు. నిజానికి 1974 చట్టం ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు ట్రంప్ విధించినటువంటి సుంకాలకు కారణం 1977లో అమెరికా పార్లమెంట్ చేసిన చట్టం. మనం పార్లమెంట్ అంటాం, అమెరికాలో కాంగ్రెస్ అంటారు. అమెరికా కాంగ్రెస్ 1977 చట్టం ప్రకారం, అంటే ఆ చట్టం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ ట్రేడ్ పవర్స్ని ప్రెసిడెంట్కి అప్పచెప్పారు. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అమెరికా ప్రెసిడెంట్ అమెరికా వాణిజ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే దీన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అమెరికా ఉంది. రెండోది, ఇంకొక విషయంలో కూడా మిలిటరీ పవర్స్ రీత్యా కూడా ఏ దేశంతోనన్నా అమెరికాకు తగాద వచ్చినప్పుడు, ఏ దేశంతోనన్నా యుద్ధ వాతావరణం ఏర్పడ్డప్పుడు, బోర్డర్ సమస్యలు ఏర్పడ్డప్పుడు, లేదా ఇతర సమస్యలు ఏర్పడ్డప్పుడు ఆ దేశాల మీద అమెరికా అధ్యక్షుడు అత్యవసర పరిస్థితుల కింద టారిఫ్లు విధించేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను ఉపయోగించుకొని ఇప్పటిదాకా ట్రంప్ సుంకాలు మోపుతూ వచ్చాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, భారతదేశం మీద సుంకాలు ఎందుకు మోపాడు? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూపిస్తూ మోపాడు. ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం నడుస్తుంది, ఉక్రెయిన్కి సపోర్ట్గా అమెరికా ఉంది. అంటే రష్యా అమెరికా మీద ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తూ ఉంది. ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తున్న క్రమంలో రష్యాకి ఆదాయం చేకూరేలా భారతదేశం ప్రయత్నం చేసింది. అంటే రష్యా దగ్గర చమురు కొంటుంది, చమురు కొనటం వల్ల రష్యాకి ఆదాయం వస్తుంది. ఆదాయంతో రష్యా డైరెక్ట్గా ఉక్రెయిన్ మీద, ఇండైరెక్ట్గా అమెరికా మీద యుద్ధం చేస్తుంది. కాబట్టి ఇది అమెరికాకి ఎమర్జెన్సీ సిచ్యువేషనే. అమెరికాకి సమస్యలు తీసుకొచ్చి పెట్టడం, యుద్ధ వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి భారతదేశం తోడ్పాటునిస్తుంది. కాబట్టి భారతదేశమే నేను సుంకాలు మోపుతున్నా అని చెప్పాడు. చూడండి, మోకాలికి బోడిగుండికి ఎలా లింక్ పెట్టాడు. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయి, అది మన సంబంధం లేదు, ఆ యుద్ధంతో సంబంధం లేదు మనకి. పైగా 2 దేశాలకి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, యుద్ధం కరెక్ట్ కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచినోడు ఏడుస్తాడు, ఓడినోడు ఏడుస్తాడు, యుద్ధం అనేటువంటిది రైట్ పాత్ కాదు అని మనం చెప్తున్నాం. మన్ని ఇద్దరూ నమ్ముతారు. జెలెన్స్కీ మన దేశ ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడతారు, రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశ ప్రధాని మోడీ గారికి ఫోన్ చేసి మాట్లాడతారు, ఇటీవల మన దేశానికి వచ్చి కూడా పోయారు. సో వీరిద్దరూ మన నమ్ముతారు. ఆ 2 దేశాలకి మనతో సమస్య లేదు. కానీ ఆ 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని చూపించి మనం రష్యా దగ్గర చమురు కొంటున్నాం అనేటువంటి ఒక నెపాన్ని చూపిస్తూ అమెరికా మన మీద టారిఫ్లు మోపింది. సరే, టారిఫ్లు మోపింటైనా మొదట మనం తగ్గలేదు, మనం గట్టిగానే ఉన్నాం. తర్వాత ఇప్పుడు ఏదో తగ్గినట్టుగా పరిస్థితులు ఏదో కనపడుతున్నాయి. మన ట్రేడ్ డీల్ ఏంటి అనేది చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, అది వేరే సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అమెరికాతో మన ట్రేడ్ డీల్ ఏంటి, దానివల్ల మనకి లాభమా నష్టమా పక్కన పెడితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాత్రం మనకి మంచిదే. మన మీద విధించినటువంటి అదనపు సుంకాలన్నీ కూడా తగ్గిపోబోతున్నాయి. కాదే ట్రంప్ మళ్ళా వేరే చట్టాన్ని తీసుకొస్తున్నాడు తెర మీదకి. 1974 గ్లోబల్ టారిఫ్ చట్టాన్ని ముందు తీసుకొచ్చి మళ్ళా 10% సుంకాలు మోపుతా అని చెప్తున్నాడు. ఆ 10% సుంకాలు మన మీద మోపుతాడా లేదో తెలియదు. ఎందుకంటే మనతో ఆల్రెడీ ట్రేడ్ డీల్ కుదిరింది కాబట్టి, మనం ఇప్పుడు అమెరికాతో సాఫ్ట్ కార్నర్గానే ఉన్నాం కాబట్టి మన మీద విధిస్తాడా లేదో తెలియదు. కానీ ప్రపంచంలో చాలా దేశాల మీద 10% అదనపు సుంకాలు మోపడానికి సిద్ధమవుతున్నాడు. పైగా సుప్రీంకోర్టు తీర్పు మీద కూడా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా ట్రంప్ చేస్తున్న చర్యల వల్ల
మరి అమెరికాకి లాభం జరిగిందా నష్టం జరిగిందా అంటే తాత్కాలికంగా చాలా పెద్ద లాభం జరిగిందంట. ఈ అదనపు సుంకాల వల్ల అమెరికాకి 26 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంట. చిన్న ఆదాయం కాదండి. మన 130 కోట్ల మంది జనాభా కోసం మన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఆ బడ్జెట్ మొత్తంలో సగం అమౌంట్ అది 26 లక్షల కోట్లు అంటే చాలా హ్యూజ్ అమౌంట్. అంత పెద్ద ఆదాయం అమెరికాకు వచ్చిందంట. మరి అంత పెద్ద ఆదాయాన్ని ట్రంప్ ఎందుకు వదులుకుంటాడు? సో ట్రంప్ వదులుకోవడానికి ఇష్టపడ్డు. పైగా టారిఫ్లు మోపటం వల్ల చాలా దేశాలు అమెరికాతో బార్గెనింగ్కి వస్తున్నాయి. బార్గెనింగ్కి వచ్చే క్రమంలో రష్యా తన లాభాలు చూసుకొని ఆ దేశాలతో రాజీ పడుతుంది. సో ఏ రకంగా చూసినా అమెరికాకి లాభం జరుగుతుంది కదా అని ట్రంప్ ఆలోచన. కానీ లాంగ్ రన్లో ప్రపంచ దేశాలన్నీ అమెరికాకు దూరం అవుతాయి కదా. తాత్కాలికంగా లాభమే, కానీ లాంగ్ రన్లో ఇప్పుడు మనం ఏం చేసాం? ట్రంప్ అతిగా సుంకాలు మోపుతుంటారో సరే నీతో మాకు గోలెందుకు, నీతో మాకు పెంటెందుకు, మేము వేరే దేశాలతో ఒప్పందాలు చేసుకుంటాం, మా ఎగుమతులు వేరే దేశాలకు చూసుకుంటాం అని చెప్పేసి ప్రత్యామ్నాయాల కోసం మనం రష్యాతోటి చైనాతోటి సంబంధాలు మరింత పెంచుకున్నాం. యూరోపియన్ యూనియన్తో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో లాంగ్ రన్లో మనం ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. క్రమంగా అసలు అమెరికాని దూరం పెట్టి అమెరికా డాలర్ను కూడా ప్రపంచం దూరం పెట్టే అవకాశం ఉంటుంది. సో తాత్కాలికంగా లాభం అనిపించినా కానీ దీర్ఘకాలంలో అమెరికాకు కూడా నష్టమే. రెండు, అమెరికాలో ఉన్నటువంటి దిగుమతిదారులు చాలా నష్టపోతున్నారు. అంటే ఇటువైపు లాభాన్ని చూస్తున్నారు, ఇంకోవైపు నష్టం కూడా ఉంది. అమెరికాలో ఉన్నటువంటి దిగుమతిదారులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళే సుప్రీంకోర్టులో కేసు వేసింది. సుప్రీంకోర్టు కాదు, కింద కోర్టులో కూడా కేసు వేశారు. కింద కోర్టులు కూడా చెప్పినాయి ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ. ఇప్పుడు అంతిమంగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో అయినా సరే ట్రంప్ అయితే నేను తగ్గను అంటున్నాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు మీద మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.